ఈ సంవత్సరం మహాశివరాత్రి ఫిబ్రవరి 26 బుధవారం చతుర్దశి తిథి ఉదయం 11:08 ప్రారంభమై ఫిబ్రవరి 27 గురువారం ఉదయం 8:54 ముగుస్తుంది. 26వ తేదీ ఉపవాసం ఉండి జాగరణ లింగోద్భవం చూసే భక్తులు 27వ తేదీ ఉదయం 6:48 నుంచి 8:55 మధ్యలో ఉపవాసం విరమించాలని పండితులు చెబుతున్నారు. శివరాత్రికి జాగరణ ఎలా భావిస్తారో ఉపవాసం కూడా అలానే చేస్తారు. అలా అయితే భక్తులు తమ శక్తి కొద్దీ ఆరోగ్యం సహకరించే దాన్ని బట్టి వివిధ రకాలుగా చేస్తారు. అందులో మొదటిది కటిక ఉపవాసం. ఈ ఉపవాసంలో నీళ్లు కూడా తీసుకోకుండా ఉంటారు. శివరాత్రి గడియలు మొదలైనప్పటి నుంచి ముగిసే వరకు ఈ కఠిన ఉపవాసాన్ని పాటిస్తారు. రెండవది ఫలాహార ఉపవాసం. ఈ ఉపవాసం చేసే వాళ్ళు పాలు, పండ్లు, పండ్ల రసాలు తీసుకొని ఉపవాసం చేస్తారు. అయితే వీరు తీసుకునే ఏ పదార్థాలను ఉప్పు ఉండకూడదు. మూడవది సమాప్త ఉపవాసం. ఈ ఉపవాసం చేసేవారు ఫలాహార ఉపవాసంలో చెప్పిన అన్నింటినీ ఒకసారి భోజనంతో పాటు తీసుకుంటారు.